అందరికీ నమస్తే. బాగున్నారమ్మా? మరి మీరు కూలీ చేసుకుంటారు, ఎంతో కొంత బంగారం మెడలు వేసుకుంటారు, మీరు గేదెలు కాసుకోవడానికి గొర్రెలు కాసుకోవడానికి ఒంటరికి పోతుంటారు కదా. ఒంటరికి పోయేటప్పుడు దొంగలు మిమ్మల్ని అడ్రస్ అడుగుతారు. అమ్మా కోదాడ ఎటు పోవాలి, నల్లబండ కూడా ఎటు పోవాలి, హైదరాబాద్ ఎటు పోవాలి, మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. మీ ఆలోచన విధానాన్ని వాడు సింగిల్గా ఉంటారు. మీరు ఆడవాళ్ళు మెడలో బంగారం వేసుకుంటారు, ఎంతో కొంత బంగారం ఉంటుందిగా. మరి దొంగడికి ఏంది ఒక 1000 రూపాయలు వచ్చినా గుంజుకొని పోవాలని చూస్తారు. ఆ పై క్రమంలో ప్రాణాలు పోతే జాగ్రత్త. మీరు బయట కొంగ ఇలా మెడలు ఇట్లా చుట్టుకోవాలి, కనపడద్దు దొంగడికి. అట్లా చెప్పినా మీరు చెప్పదు, మాకు తెలియదు అని చెప్పారు, మాది ఎవరు అని చెప్పారు. అర్థమైందా? తప్పించుకోవడానికి. ఒకవేళ దొంగడు మిమ్మల్ని ప్రతిఘటించిననుకో, లబోదీబోని గట్టిగా దొంగ 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 అరిచిరనుకో, చుట్టుపక్కల పంట పొలాలు ఎవరో ఒకరు కూలీలు ఉంటారమ్మా, వాళ్ళు మిమ్మల్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఇది ఒక పోలీస్ తప్ప మీకు ఎవరు చెప్పరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు. ఓకేనమ్మా? మేము మీ కొడుకులు అంటామమ్మా. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 100 కాల్ ఫోన్ చేయండి. 100 నెంబర్కి 110 ఫోన్ చేస్తే పోలీసులు చుట్టుపక్కల 10 నిమిషాలు మీ కాడికి వస్తారమ్మా. మీకు ఎలాంటి ఇబ్బంది. ఓకేనా? అట్లా అర్థం నమ్మపిద్దామా?